కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. జంతువుల కొవ్వు కలిసిందని, దేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేశారని, కానీ ఎలాంటి కొవ్వు లేదని సీబీఐ తేల్చిందని చెప్పారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేక డొల్ల బడ్జెట్ను పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్తో చీకటి ఒప్పందం చేసుకుందని, దోచుకోవటమే హెరిటేజ్ ఆలోచనని బొత్స ఆరోపించారు. మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ పెద్దలు చెప్తున్న మాటలు దెయ్యాలు వేదాలు వలిస్తున్నాయి. ఇది సమంజసమైంది, చాలా తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కానీ ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఉంటే, లేదు కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడి ఉంటే రండి చర్చి. ప్రభుత్వంలో ఉన్నవారు వచ్చి ఇలాంటి తప్పులు చేస్తే ప్రభుత్వంలో కొనసాగే హక్కు ఉందా? ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు 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 అని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు అవాస్తవాలు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి దేవదేవుడి తాలూకా ప్రసాదం పేరుతో దోపిడీ చేస్తుంది హెరిటేజ్ సంస్థ, ఇంద్రాపూర్ సంస్థతో లాలు చేయి, వాళ్ళతో కుమ్మక్కై అనే మాట చెప్తున్నాం కదా మేము. కాదు, చర్చించమనండి. అలాగే బడ్జెట్లో అన్ని కూడా అబద్ధ కల్పనలు, వాస్తవ విరుద్ధాలు, సత్యదూరమైన మాటలతో పెట్టి ఎక్కడా కూడా ఏ కేటాయింపులు లేక డొల్లతనంతో ఉంది బడ్జెట్. ఈ ప్రజలకి రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి ఏ ఒక్కరికి కూడా దానివల్ల ఒక్క ప్రయోజనం కూడా జరగదు. అవన్నీ పక్కకు తోసి అవన్నీ డైవర్షన్ చేయడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి అరకోరి తాలూకా బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రజలను మభ్యపెట్టి మరి చేస్తున్న ఈ వంచనకి ఇవి చూస్తే ప్రసాదం పోలు నిజమే ఇంకా శాంతి అనుకున్నాం, కానీ కాదు. దాంట్లో ఉన్న లోపాకారి ఏంటంటే హెరిటేజ్ సంస్థ దోచిపెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాబట్టి